నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. తెలంగాణలో బీసీ ఉద్యమం బలపడుతున్న నేపథ్యంలో నిజంగా ఒక బీసీ ఉద్యమం అనేది ఒక సునామీ లెక్కస్తా ఉన్నది. నిజంగా బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలి, రాజకీయ పార్టీ అవసరం అని కీలకంగా నిజంగా బీసీ ప్రజల నుంచి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల నుంచి ఈ ఈ నినాదం అనేది బలంగా వస్తున్న నేపథ్యం. ఎందుకంటే మన గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలన చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నాం. బీసీలకు ముఖ్యంగా ఈ కొట్లాడితే తప్ప పదవులు వచ్చే కాలం కాదు ఇది. బీఫామ్లు ఇవ్వడానికి కూడా వెనుక ముందు ఆలోచిస్తున్న కాలంలో బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలని కీలకంగా ప్రజల నుంచి లేవనెత్తుతున్న ఒక పదం ఏదైనా ఉందంటే బీసీ రాజకీయ పార్టీ రావాలనే ఉద్దేశం కొద్దీ ఈ వాక్యాలు అయితే వస్తా ఉన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే చాలామంది తీన్మార్ మల్లన్నను అణచివేసేందుకు తీన్మార్ మల్లన్న ఈ బయటకు వచ్చి బీసీ నినాదం అని ఎప్పుడైతే బయట మీటింగ్లు పెడతా ఉన్నారో ఆ మీటింగ్లను డైవర్ట్ చేసేందుకు కొంతమంది బీసీ నాయకులు, అంటే పార్టీలకు ఒత్తాస పలుకుతున్న కొంతమంది బీసీ నాయకులు చిన్న చిన్న డ్రామాలు ఆడుతూ ఉన్నారు, చిన్న చిన్న షోలు చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న టార్గెట్ బీసీ ఉద్యమం కాదు, బీసీ ఉద్యమాన్ని బలపరచడం కాదు. టార్గెట్ తీన్మార్ మల్లన్నను ఏ విధంగా అణచివేయాలా, తీన్మార్ మల్లన్నను పబ్లిక్లోకి వెళ్లకుండా ఎట్లా చేసే ప్రయత్నం, ఈ వాయిస్ అనేది పబ్లిక్లో వెళ్లకుండా ఎట్లా చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆ విధంగా కుట్రలు పడుతూ ఉన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఒక మాస్ వార్నింగ్ ఇచ్చిండు. అణచివేయడం కాదు, తీన్మార్ మల్లన్న వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి షో చేయడం కాదు, తీన్మార్ మల్లన్న జోలికి కానీ లేకపోతే బీసీ రాజకీయ పార్టీ జోలికి కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అణచివేయడంలో నిజంగా ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేసినా కానీ నిజంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిండు. నిజంగా చాలామంది ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం, బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసిపడుతున్న నేపథ్యంలో నిజంగా బీసీ ఉద్యమం పక్కకెడితే చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, బీసీలు కాని కూడా బీసీ ఉద్యమం చేస్తానంటారు. చేయండి, తప్పలేదు. కానీ బీసీ ఉద్యమాన్ని చేస్తామనుకుంటే బీసీ నాయకులను ఎవరైతే బీసీల గురించి కీలకంగా పనిచేస్తున్న, బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులను ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు బీసీలు కాదంటున్నారు. నిజంగా బీసీలు కాని బీసీల గురించి వీళ్ళు కొట్లాడుతూ ఉంటారు, బీసీలైన వీళ్ళను బీసీలు కాదని చెప్తా ఉన్నారు. మరి ఈ కుట్రలు దేనికి, ఈ కుతంత్రాలు దేనికి? మీ వెనుక ఎవడున్నాడు? ఇదంతా డ్రామాలు బంద్ చేయమని తీన్మార్ మల్లన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను మనం కూడా పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో బీసీ రాజకీయ పార్టీ ఒక బలమైన నాయకుని ఆధ్వర్యంలో బీసీ రాజకీయ పార్టీ రాబోతూ ఉందని పదే చెప్తా ఉన్న నేపథ్యంలో నిజంగా ఏదేమైనప్పటికీ చాలామంది కోరుకుంటున్న మాట అదే, బీసీ రాజకీయ పార్టీ రావాలని చాలామంది కోరుకుంటున్న నేపథ్యం. సరే, ఏదేమైనప్పటికీ బీసీ నాయకులకు కూడా నేను కూడా చెప్తా ఉన్నా, మీ టార్గెట్ బీసీ ఉద్యమం, మీ టార్గెట్ బీసీ రాజ్యాధికారం అయితే బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడని. కానీ తీన్మార్ మల్లన్న మీ టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం కనసన్నలో కూడా కనుచూపు మేరలో కూడా మీరు మిగలలేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు ఒక్కడై కొట్లాడింది, అప్పుడు ఇంత బలగం ఇదంతా బలగం ప్రజాదరణ అప్పుడు లేకపోవచ్చు. మీరు చూసిరు క్లియర్గా. ఎందుకంటే చాలామందికి తెలుసు, 100 రోజులు జైలు సిద్ధం గడిపినా కానీ ఒక్క రోజు కూడా నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ నేను నీకు లొంగిపోతున్నా, నీ మంత్రి పదవులకో నిజంగా నీ భూములకో నీ ఆస్తులకో నీ డబ్బులకో లొంగిపోతున్నాను ఎక్కడ కూడా తల వంచకుండా నికార్సగా కొట్లాడిన వ్యక్తి. ఎందుకంటే మీరు చాలామంది తీన్మార్ మల్లన్న అంటే ఈ కనబడేది అనుకుంటారు కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో వేరే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ టీం వేరే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కథ వేరే ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఏదైనా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ కావాలన్నా ఒక నినాదం ఎత్తుకున్నంటే దాని గ్రౌండ్ వర్క్లో పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ చేసిన తర్వాతనే నిజంగా తీన్మార్ మల్లన్న నినాదాన్ని అంటే వీలైనంత వరకు మనం ఎంతవరకు తీసుకుపోగలుగుతాం, దాన్ని బలంగా ప్రజల్లోకి ఇంకెట్లా తీసుకుపోగలుగుతాం అని గ్రౌండ్ వర్క్ చేసుకున్నాకనే పబ్లిక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదొకటి గమనించాలి బీసీ నాయకులు ఎవరు కానీ. సరే, మీరు చాలా సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు చేస్తుండవచ్చు, తప్పులేదు. కానీ విషయం ఏంటంటే బీసీ ఉద్యమాలు చేయండి, తప్పులేదు. బీసీ రాజ్యాధికారం దిశగా కొట్లాడండి, తప్పులేదు. కానీ మీ డైవర్ట్ అనేది నిజంగా తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకో, నిజంగా తీన్మార్ మల్లన్న గొంతును డైవర్ట్ చేసేందుకో, తీన్మార్ మల్లన్న గొంతును అణచివేసేందుకో కుట్రలు చేస్తే మాత్రం మీరు కనుచూపు మేరల్లో కూడా బీసీ ప్రజలు మిమ్మల్ని ఉంచరు. ఎందుకంటే చాలా బలమైన గొంతు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఆ నాయకుడు సపోర్ట్ ఉంది, ఈ నాయకుడు సపోర్ట్, ఏ నాయకుడు సపోర్ట్ ఉన్నా, ఎవరు సపోర్ట్ ఉన్నా కానీ ఒక్కడు నిజంగా తీన్మార్ మల్లన్నను అణచివేయడం అనేది మీకు సాధ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బీసీ ప్రజలు కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు కూడా తీన్మార్ మల్లన్నపై అనేకమంది కుట్రలు చేస్తూ ఉన్నారు. మనం ఎందుకంటే ప్రతి విషయం క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. బీసీ నాయకులు ఎవరైతే పార్టీని ఎదిరించి కొట్లాడుతూ ఉన్నారో, ఎంతమంది పార్టీని ఎదిరించి కొట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది ఏ పార్టీ తరఫున కొట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది ఏ పార్టీలకు వెళ్ళొచ్చి బీసీ ఉద్యమాలలో పాల్గొంటూ ఉన్నారు, ఎంతమంది పార్టీలకు అతీతంగా కొట్లాడుతూ ఉన్నారు అనేది మనం క్లియర్గా గమనించాలి ఇప్పుడు కానీ. ఎందుకంటే చాలామంది మేము వాళ్ళ క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం ఇప్పుడు ఈయన బీజేపీలోకి ఒకైనా వస్తాడు, బీఆర్ఎస్లోకి ఒకైనా వస్తాడు, కాంగ్రెస్లోకి ఒకైనా వస్తాడు, మళ్ళీ కథ మీటింగ్లు అయిపోగానే వాళ్ళు పోయి మళ్ళీ కథం అలానే వస్తారు. కానీ తీన్మార్ మల్లన్న ఒక్కడు మాత్రం అట్లా కాదు, నాకు బీసీ ప్రజల ముఖ్యం, బీసీ ప్రజల ఎజెండానే నా ఎజెండాని, బీసీ రాజ్యాధికారమైన ఎజెండాని కొట్లాడుతున్న వ్యక్తి. ఎందుకంటే నికార్స్గా కొట్లాడుతుండు. ఇది మీరు ఏం చేసినా కానీ
బీసీ ఉద్యమాన్ని బలపరచడం ఎట్లా తెలిసిన తీన్మార్ మల్లన్నకు బీసీ ఉద్యమాన్ని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లడంలో నిజంగా ఆయనకు కూడా గ్రౌండ్ వర్క్ తెలుసు. ఆయన చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసే ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మహా మేధావులు కేసీఆర్ కన్నా మేధావులు ఏం మీరు గారు. సరే మీరు ఉద్యమాలు చేస్తుండవచ్చు, చాలామంది ఉద్యమాలు చేస్తూ కొందరు మాత్రమే అంటున్నా, ఎందుకంటే కుట్రలు పన్నుతున్న కొందరిని మాత్రమే చెప్తున్నా ఈ విషయం. మీరు ఎందుకంటే మీరేమో కుందేలు పిల్ల అనుకుంటున్నారు కావచ్చు, కానీ అది పులిపిల్ల వేటాడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. పులిపిల్ల వేటాడేస్తుంది. అది వేటాడి వచ్చింది ఈ స్థాయికి. కింద స్థాయి చిన్న పిల్లోడు కాదు, నిన్న మొన్న పాలు బంద్ చేసినోడు కాదు తీన్మార్ మల్లన్న. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. ఎందుకంటే మీరు ఆ నాయకులు సపోర్ట్ ఉన్నారు, ఈ నాయకులు సపోర్ట్ ఉన్నారు. మేము ఏదైనా చేయగలుగుతాం, మేము నిజంగా డైవర్ట్ చేస్తాం, మేము తీన్మార్ మల్లన్న డైవర్ట్ చేసే విధంగా బీసీ ప్రజలు తీన్మార్ మల్లన్న వైపు చూడకుండా మేము చేయగలుగుతాం అంటే తెలంగాణ ఉద్యమం కూడా అంతే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా కొన్ని సంవత్సరాలు ఎందుకు గడిచింది తెలంగాణ ఉద్యమం? ఇదే మన నాయకులు మన తప్పిదాలే. మనం ఒక తాటి మీద లేకనే ఈ ఉద్యమాలు నీరు గారుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం బలంగా కొట్లాడినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన వెనకాల వాళ్ళను కుట్రలు పన్ని ఈ అగ్రకులాల నాయకులు వీళ్ళను ఒక టార్గెట్ చేసి వీళ్ళను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. ఏది విచ్ఛిన్నం చేసినా కానీ తీన్మార్ మల్లన్న ఒక్కడు నిజంగా కమిట్మెంట్తో నిలబడ్డాడంటే ఆ పని అయ్యేదాకా కూడా కమిట్మెంట్ నుంచి దిగడు. అసలు ఆ కమిట్మెంట్ నిజంగా ఒక విధమైన కమిట్మెంట్, అది మామూలు కమిట్మెంట్ కాదు. గతంలో మనం కూడా చూసినా కానీ నిజంగా బీఆర్ఎస్ను గద్దె దించుతా అని కమిట్మెంట్తో ముందుకు వచ్చిండు. బీఆర్ఎస్ను గద్దె దించేదాకా ఒక్క పట్టు పట్టిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ బీసీ ప్రజలారా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మీకోసం నిస్వార్థంగా ఎవరు కొట్లాడుతున్నారు, మంత్రి పదవుల కోసం ఎవరు కొట్లాడుతున్నారు, ఎవరు బయోడేటా పెట్టుకొని ఈ మధ్యలో ఒక నాయకుడు చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఇంటర్వ్యూకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీసీ నాయకులు కొందరట బయోడేటా పెట్టుకొని జేబులో బయోడేటా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారట. ఎవరి కోసం, ఎవరు మెప్పిపోయిందేందుకోసం, ఎవరిని మోసం చేసేందుకు, ఎవరి తరకాలు ఎవరి దగ్గర తాకట్టు పెడతారు, అదొకసారి గుర్తుపెట్టుకోలే. ముఖ్యంగా బీసీ ప్రజలు కూడా ఈ నాయకులు ఎవరైతే తిరుగుతున్నారో ఏం కథ అనేది కూడా మీరు గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసే వ్యక్తులను వీళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే ఈ మధ్యలో బీసీ ఉద్యమం నిజంగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే విధానం, అంటే ఉద్యమాన్ని నీరుగార్చే విధానం ముందర పెట్టుకున్నారు. ఇవన్నీ ఏం కుట్రలు ఉడికాయి. నిజంగా మొన్నటికి మొన్న తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. మీరు అనవసరంగా గోక్కోవద్దు. దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.